రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి బాల సంజీవని యాప్లో 2.0 వర్షన్ తీసుకొచ్చారు. దీన్ని వెంటనే మార్పులు చేయాలి, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా అనేక సంవత్సరాలుగా అంగన్వాడీలకి రకరకాల యాప్లు పెట్టి పనిభారం పెరిగింది. యాప్ల వల్ల ఈరోజు ఫ్రీ స్కూల్ దెబ్బతింటా ఉంది. ఒకే యాప్గా మార్చాలి అని చెప్పేసి అడుగుతున్న సందర్భంలో ఈరోజు యాప్ను మార్చాము అని చెప్పారు. ఈ బాల సంజీవని యాప్ మార్పు ఈరోజు అంగన్వాడీల పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. ఒక టెన్షన్ కాదు, ఈరోజు ఆ యాప్లో ఉన్న వర్షన్లన్నీ పూర్తి చేయాలి అని అంటే అంగన్వాడీలు మానసిక టెన్షన్కి గురవుతా ఉన్నారు. ఈరోజు బీపీలు షుగర్లు పెరిగే పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. ఇప్పుడు బాల సంజీవని యాప్ అమలు చేస్తూ ఉన్నారు, పోషణ ట్రాకర్ యాప్ అమలు చేస్తున్నారు, రికార్డులు కూడా రాయిస్తూ ఉన్నారు. పోనీ ఏమన్నా బాల సంజీవని యాప్ వర్షాలు మార్చినప్పుడు అంగన్వాడీలకు ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారంటే ఇంతవరకే ట్రైనింగ్ లేదు. ఇవైపు గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లు దాదాపు సగం పెచ్చిగా ఫోన్లు పాడైపోయింది. వీళ్ళకి ఇచ్చేదేమో 2G నెట్వర్క్ ఇస్తున్నారు, కానీ ఈరోజు మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు ఏజెన్సీ కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కానీ నెట్ లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు నెట్ సిగ్నల్ ఉండట్లేదు, ఆ వర్షన్ మార్చింది ఎలాంటి ట్రైనింగ్ లేదు, కానీ మీరు తప్పకుండా చేయాల్సిందే అని చెప్పేసి ఈరోజు అధికారులు ఒత్తిడి పడతా ఉన్నారు. ఎంత అన్యాయం అంటే ఈరోజు అంగన్వాడీ సెంటర్లో పిల్లలు 7 నెలల నుంచి 3 సంవత్సరాల్లో పిల్లలకి టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు దాకా ఒకసారి ఇస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు 2 సార్లు అందరికి ప్రతి ఒక్కరికి ఫోటోలు తీయాలంట. ఆ ఫోటోలు తీసేటప్పుడు ఆ పిల్లాడు ఖచ్చితంగా ఒకవైపు చూస్తాడంటే ఆ వయసు రీచార్డ్ చూడని పరిస్థితి ఉంది. అట్లనే ఈరోజు గర్భిణీ బాలింతలకి ఓటీపీ పంపిస్తున్నారు. ఆ ఓటీపీ కోసం వాళ్ళు ఎక్కడో పొలాల్లో ఉంటారు. ఈ గోల్ మాకేంటమ్మా అని చెప్పేసి ఈరోజు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లనే ఈరోజు అంగన్వాడీ సెంటర్లో పిల్లలు అటు 3 సంవత్సరాల పిల్లాడు ఒకే టైంకి ఎలా వస్తారు అంటే 9 గంటల లోపు వచ్చి ఫుడ్ తీస్తేనే ఫుడ్, లేకపోతే మీరు లేట్గా పిల్లలు వస్తే వాడికి ఇంకా ఫుడ్ ఉండదు. అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టిపోతే ఆ తల్లిదండ్రులు ఈరోజు అంగన్వాడీల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీరే తినండి అని చెప్పేసి ఈరోజు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి మార్పులు చేసేటప్పుడు ఏదైనా సులభతరంగా ఉండేటట్టు మార్పులు చేయాలి, కానీ మరింత ఒత్తిడి పెంచే విధంగా మానసిక వేధింపులు గురి చేసే విధంగా ఈరోజు మార్పులు ఉండకూడదు. ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. ఈ బాల సంజీవని యాప్లో ఏదైతే కొత్త వర్షన్ తీసుకొచ్చి మార్పులు చేశారో వాటన్నిటినీ కూడా సులభతరం చేయాలి, మార్పులు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు అంగన్వాడీ సెంటర్లకి ట్యాబ్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు మరొక పోరాటానికి సిద్ధమవుతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.